పరిష్కార మార్గం. ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. ధనం మూలం ఇదం జగత్తు, ఆరోగ్యమే మహాభాగ్యం. లౌకిక కోరికలల్లా లౌకికమైన ఈ జీవితం లోపల లౌకికమైన ఈ బాధలను, అప్పులు, మళ్ళొచ్చేసి పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవడము, ఆరోగ్యం బాగాలేకపోవడము, ఇతర దేశాలకు పిల్లలకు ఉద్యోగాలు రాక, వీటి మీదనే నా అన్వేషణ. కాబట్టి మీకు ఇలాంటి వాటి మీద ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను కలవచ్చు. నేను మీకు రోజు పొద్దున్నే 9 నుంచి రాత్రి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు, మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది. కాబట్టి మంగళవారం సోమవారం తప్ప మిగతా రోజులలో ఎప్పుడైనా నన్ను కలవచ్చు. నేను మీకు 40 నిమిషాలు టైం ఇస్తా. ఎక్కువ మందికి చూడకుండా ఒక 10 మందికి అట్లా చూస్తుంటా. మీకు 40 నిమిషాలు, ఒక మనిషికి 40 నిమిషాలు టైం ఇస్తా. వచ్చి చూపించుకోవచ్చు. జాతకం చూపించుకుంటే మాత్రము దానికి ఫీజు ఉంటుంది. మిగతాగా ఉట్టిగా మాట్లాడిపోయిన దానికి ఏముండదు. మీరు ఫోన్లో మాట్లాడడానికి కూడా మీకు ఎలాంటి ఫీజులు, ఎలాంటి రుసుములు ఉన్నాయి. ఫోన్లో కొందరు ఫోన్ మాట్లాడినందుకు 2000, 3000 అట్లా తీసుకుంటారంట. నేను ఒక్క పైసా తీసుకోను. ఫోన్లో ఉచితంగా మీతోటి రోజు పొద్దున్నే 7 గంటల నుంచి 9 దాకా మాట్లాడతా. రాత్రి 10 నుంచి 12 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతా. అయితే ఈ యొక్క యంత్రము, మంత్రము, రుద్రాక్ష లేవంటున్నారు ఈ రోజులలో. ఏది నాస్తికులు ప్రబలుతున్నారు. కాబట్టి దానికి ఎదిరించుకుంటూ నేను ఆ విద్యలన్నిటి నేను చాలా కష్టపడి అన్వేషణ చేసిన అన్నిటిని కలిపి నేను ఒక గ్రంథం కూడా రాసిన. ఆ గ్రంథం మొన్న భగవంతుని దయ వల్ల అది రిలీజ్ అవుతుందో, నా జీవితంలో నేను చనిపోతున్నాయేమో, అంత శాస్త్రాన్ని నేను దాన్ని జల్లెడబట్టి తయారు చేసి పబ్లిక్కి అందిద్దామనుకున్నా. కాకపోతుందని చెప్పేసి బాధపడ్డా. కానీ ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మొన్న నాకు మళ్ళీ నేను ఒక 5-6 నెలలు కూర్చొని మళ్ళీ డిటిపి దగ్గర కూర్చొని దాన్ని అంత బుక్ తయారు చేయించిన, ప్రింట్అవుట్ అయింది. అది గాన్గాపూర్ లోపల నేను దత్తాత్రేయుని దత్త జయంతి రోజు అది ఆవిష్కరణ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రంథాలు రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నా కృషి దాంట్లో, నా ఋషిగా కృషి చేసి నేను దాన్ని సాధన చేసింది ఆ గ్రంథం. అది దైవ గ్రంథం, నాది ఏం లేదు. నేను ఇట్లా పడుకోగానే ఒకటి నాకు ఇట్లా వైబ్రేషన్ వచ్చేసేది పలాని సబ్జెక్ట్ కానీ. అదే రాత్రి లేచి ధనధన రాసి మళ్ళీ పడుకుంటుంటే అట్లా రాసిన గ్రంథమే అది. కావాలనుకుంటే ఇంకా కొన్ని ప్రతులే ఉన్నాయి, కొన్ని గ్రంథాలే ఉన్నాయి. మీరు ఎవరైనా సరే 10 మందికి సేవ చేయాలి. మంత్రోపదేశం తీసుకొని 10 మందికి నేను కూడా ఒక ఆఫీస్ లాంటిది ఏదో పెట్టుకొని చెప్పేసి 10 మందికి, లేదా ఇంట్లోనే కూర్చొని 10 మందికి నేను యంత్రమో మంత్రమో తాయితే నేను కూడా ఇస్తా అనుకున్న వాళ్ళందరూ ఆ గ్రంథం ఉపయోగపడుతుంది. 100% ఎవ్వరి దగ్గరకు పోయే పని లేదు. లేదా మాటికి ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, చేతబడని, బ్లాక్ మ్యాజిక్ అని అలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళు ఎక్కడ డబ్బు పెట్టకుండా ఆ గ్రంథం ఒకటి మీ దగ్గర ఉంటే మీరే చేసుకోవచ్చు ఎవరికాలు. అలాంటి గ్రంథము ఆ దత్తాత్రేయుడు నాతోటి మీ అందరికి అందజేపిస్తున్నాడు. దాన్ని అందుకోండి, మీరు చేసుకోండి. అయితే నేను నా జీవితంలో ఎన్నెన్నో చూసిన. ఇది అసలు ఉందా, యంత్రం ఉందా, రుద్రాక్ష ఉందా, దయ్యం ఉందా అని. నా అన్వేషణ ప్రకారం దయ్యం ఉన్నది, దైవం ఉన్నది. 100% నేను చూసిన. అయితే దీని లోపల ఏంటంటే ఈ నిత్య జీవితంలో భార్యాభర్తల కుజదోషం ఉండి భార్యాభర్తలు గొడవ పడి విడాకుల వరకు వెళ్ళిపోతారు. విడాకుల వరకు వెళ్ళిపోయి ఎవరైనా నా దగ్గరికి వస్తే మాత్రం 100% వాళ్ళకు చేయి చూసి విడాకుల వరకు వచ్చిందంటే వీళ్ళకి చేతి లోపల కుజదోషం ఉంటుంది. వాళ్ళది ఏంటంటే రేపు ఇక్కడ అంతా ఏది మన హాస్పిటల్స్లలో డెలివరీ అయ్యేది ఇంకా ఒక గంటకు డెలివరీ అయ్యేటోడిని ముందే తీసేస్తారు బయటికి. ఓడోడు సిజరీన్ ఉంటాడు, రేపు పుట్టేటోడిని ఇవాళనే తీసేస్తారు, ఉమ్మనీళ్ళు తాగుతుండని చెప్పేసి. ఇలాంటివి జరుగుతుంటాయి. దానికి మీకు కుండలు ఎట్లా చూస్తారు, తప్పు కదా. రేపు పుట్టేటోడిని ఇవాళనే తీస్తే మన చేతిలో భగవంతుడు రాసిండు. ప్రతి ఒక్కరికి అష్టసాముద్రిక లోపల జాతకం మొత్తం ఉంటుంది. వాడు ఏం కాబోతున్నాడు, డబ్బే ఉంటుంది. కుజదోషం అంటే కుజదోషం ఉందా లేదా ఆయనకు అన్నీ చేయి చూసి అప్పుడు వాడిని తెచ్చిన కుండలి చెక్ చేసి చూస్తే దీనికి టాలీ అయిందాకా అయింది, కాలేకుంటే దీని ప్రకారం చెప్పాలి. కుండలి ఏది అష్టసాముద్రిక ప్రకారంగా జాతకం చెప్పి రెమెడీ ఇస్తే అయితే గత 42 సంవత్సరాలుగా నేను ఈ అష్టసాముద్రిక కుండలీలు
ఈ వాళ్ళు చెప్పిన డేట్లు ఇవన్నీ చెక్ చేసేసి వాటి ఫేస్ రీడింగు వాడు చెప్పే మాటలను బట్టేసి నేను జాతకం చెప్పి రెమెడీలు చేస్తే వాళ్ళందరూ బాగుపడి ఉన్నారు. ఒక్కొక్కరు అమెరికా, యుఎస్, ఇక్కడ యూకే, కెనడా, లండన్ లోపల ఉన్నారు నా యొక్క క్లయింట్లు. ఇవాళ సొంత మిల్లు కట్టుకున్నారు ఇతర దేశాలలో. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లే స్వామి మేము మంచిగా ఉన్నాం, ఇప్పుడు పిల్లలకి ఇలా ఆనందంగా ఉంటారు, సంతోషం నాకు వాళ్ళు అక్కడ బయట దేశంకి వెళ్ళి నాకు డబ్బులు పంపాలని ఏం లేదు. భగవంతుడు ఇచ్చిన ఆయన దయ వల్ల నాకు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినా నాకు అయినా కానీ పెన్షన్ వస్తుంది. అది నేను ఖర్చు పెట్టలేకపోతా, ఈడనే కూర్చుంటే నేను ఇంకెక్కడ పోయి ఖర్చు పెడతా? నేను ఏ హోటల్లో తింటా, ఎక్కడ తింటా, టైమే లేదు. కాబట్టి ఆ టైం అంతా నా టైం అంతా మీకే కేటాయిస్తున్నా. నేను రాత్రి 10 నుంచి 12 గంటల వరకు మాట్లాడతాను, పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతాను ఫోన్లో. ఇక నాకు టైం ఎక్కడుంది? బయట పోయి విహారయాత్రలు చేసడానికి లేదు. నేనే మీకు నా టైంను మీరు కేటాయించుకోండి. నేను ఏదైతే మీకు టైం చెప్పినో నేను నా తుది నా అంతిమ జీవితం వరకు, నా అంతిమ శ్వాస వరకు నేను ఈ యొక్క క్రియలను ఈ మంత్రతంత్ర యంత్రాల ద్వారా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నా యొక్క ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో మీరందరూ నాకు ఏదైనా కొత్త మంత్రం నేర్పాలి, తంత్రం నేర్పాలంటే వచ్చి కలవండి. మళ్ళీ ఎవరైనా ఏదైనా చేసుకుంటే మాత్రము దత్తాత్రేయుని టెంపుల్నో సాయిబాబా టెంపుల్నో మీరు కొంచెము అన్నదానానికి డబ్బులు ఇచ్చేసి చేసుకోండి. నాకు ఇచ్చినట్టే, నేను గురువుగా నేను ఉన్నట్టే అనుకోండి, నాకు ఇచ్చినట్టే అనుకోండి మీరు. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే, ఇప్పుడు చెప్తుంటే పోతూనే ఉంటుంది. ఈరోజు శీర్షిక చెప్తా. ఈరోజు శీర్షిక ఏంటంటే కుబేరుడు, కుబేర, కుబేర ఉంటుంది. కుర్మం మీద ఇంకో చిన్న పిల్ల కుబేర ఉంటుంది, పిల్ల కుర్మం ఉంటుంది ఇట్లా. మళ్ళీ కుర్మం అనే దానికి ఎందుకు అంటే చేప కూడా ఒక అవతారమే. ఏది విష్ణుమూర్తి అవతారాలల్లో చేప, మళ్ళీ వచ్చేసి తాంబేలు అంటే కుర్మం, తాంబేలు, మత్స్యం అంటే చేప, మళ్ళీ వచ్చేసి వరహము అంటే పంది, అడవి పంది, మళ్ళీ వచ్చేసి సింహం అంటే ఏంది? నరసింహస్వామి. వరహం అంటే వరహావతారం. ఈ ఇదేంది? తాంబేలు అంటే కుర్మం అంటే ఇదేంది? కుర్మావతారం. చేప మత్స్యం అంటే ఏంది? మత్స్యావతారం. ఇటువంటివన్నీ ఏదైతే ఉన్నాయో దశావతారాలలో వాటికి పూజనీయమైన ఉన్నాయి. వాటి లోపల ఏంటంటే నెగిటివ్ తీసుకొని పాజిటివ్ ఇచ్చే శక్తి ఉంటుంది. అందుకనే ఇంటి లోపల చేప బొమ్మలు పెట్టుకోండి, చేప బొమ్మలు, మళ్ళీ ఎక్వేరియం పెట్టుకోండి. అయితే ఈ కుర్మంది ఏమైతే ఉన్నదో ఈ కుర్మంది కూడా బొమ్మ పెట్టుకోండి. ఇది బోధిధర్ముడు రాసిన గ్రంథం లోపల పెట్టిండి ఆయన. ఈ కుర్మం మీద ఏంటంటే ఇంకో కుర్మం ఉంటుంది. ఈ యొక్క తాంబేలు ఉంది కదా, ఈ తాంబేలు మీద ఇంకో తాంబేలు ఉంటుంది. ఇది డబ్బుల మీద ఉంటుంది. ఇది డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. దీని లోపల ఏంటంటే దీనికి ఇట్లా డబ్బు, దీని లోపల లక్ష్మీ బిల్ల పెట్టాలి. లక్ష్మీ బిల్ల దీని లోపల తాంబేలు నోట్లు ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ బిల్ల దీని లోపల పెట్టాలి. ఇక్కడ లైట్ కట్టు ఉంటుంది, ఆ కట్టు లోపల పెట్టాలి. పెట్టేసేసి ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఆ డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. మళ్ళీ వచ్చేసి మెట్ల దోషం, ఈశాన్యంలో మెట్లు పడ్డాయి, అక్కడ దోషం ఉన్నది. అయితే మరి ఎట్లా చేయాలి? ఆ మెట్లు ఈశాన్యంలో వెయిట్ చేస్తుంది కదా, అందుకని మీకు యంత్రం లేదు, మంత్రం లేదు. ఈ మెట్లకు ఇక్కడో పక్కకు ఇలాంటివి పెట్టేసేయండి. మంచిగా సిమెంట్ పోసి నొక్కేసేయండి, ఇక్కడొకటి. ఈ తాంబేలే చూసుకుంటుంది. ఇది ఏంటంటే ఆ దోషాన్ని తీసేస్తుంది. ఏది? ఈశాన్యంలో మెట్ల దోషాన్ని తీసేస్తుంది. లేదనుకుంటే కుర్మా యంత్రం ఒకటి తీసుకొని ఒక డబ్బాలో పెట్టి దాని లోపల ఇలాంటి మూర్తిని పెట్టుండి పెట్టేసేసి ఆ డబ్బాను మొదటి మెట్టి దగ్గర పెట్టేసినట్టే మీకు ఇచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హాల్లో పెట్టండి. ఇంటి వాస్తు దోషాలు ఏమున్నా తీసేస్తుంది. ఎందుకు తీసేస్తా అంటే ఇది విష్ణుమూర్తి అవతారం. దీనికి మోస శక్తి ఒకటే ఉంది, మోస గుణం ఉంటుంది తాంబేలుకు. ఎందుకు ఈ కుర్మా యంత్రానికి మోస గుణం అంటే విష్ణుమూర్తి ఈ యొక్క పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఆయన ఏం చేసిండంటే ఈ కుర్మా రూపంలో పోయి ఆ మేరు పర్వతానికి కింద పోయి ఆ ప్రపంచమంతా అల్లకల్లం అవుతుందని చెప్పేసి ఆ మేరు పర్వతము మోసిండు ఆయన. దాన్ని ఈయన భుజం మీద మోసిండు, దీని మీద పైన మోసిండు. కాబట్టి దీనికి మోసే గుణం ఉంటుంది ఈ కుర్మావతారానికి. కాబట్టి దీంట్లో పెడితే మన ఏ బాధలున్నా ఏది ఉన్నా
ఈ ఈశాన్య దోషం ఉన్నా నైరుతి తగ్గినా ఇది పెట్టుకున్నట్టయితే మీకు డబ్బును అట్రాక్ట్ చేస్తుంది, మళ్ళా ఆకర్షణ చేస్తుంది, ఇంటి దోషాలను కూడా తీసేస్తుంది. మీకు కావాలనుకుంటే ఇది బయట ఎక్కడ దొరికితే తెచ్చుకోవచ్చు, లేదనుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను ఆన్లైన్ పంపిస్తాను. కుర్మము మీద కుర్మం ఉన్నది మాకు ఒకటి తాంబేల్ది బొమ్మ పంపించండి అని చెప్పండి. యంత్రం వేరు బొమ్మ వేరు పంపించండి అని చెప్పినట్టయితే మేము పంపిస్తాం. జై గురుదత్త.